హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో మీకు ఆది బ్లౌజు ఇలాగ డీప్ నెక్ ఇచ్చినప్పుడు అండి కొలత బ్లౌజు దీన్ని మీరు హై నెక్గా ఎలా కన్వర్ట్ చేసి కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చూడండి, ఆది బ్లౌజ్ ఇది ఇచ్చారు. సో ఇది ఒక లైనింగ్ బ్లౌజ్ అండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది లైనింగ్. సో దీన్ని మనం హై నెక్ బ్లౌజ్ అంటే బ్యాక్ నెక్ చూడండి, ఇక్కడ డీప్ ఉంది కదా, కానీ దీన్ని మనం 3 ఇంచెస్ బ్యాక్ నెక్లో కన్వర్ట్ చేసి ఫ్రంట్ మాత్రం డీప్ యాజ్ ఇట్ ఈస్ ఉంచాలంటండి. సో దీన్ని మీరు ఎలా కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావడానికి, సో ఈ వీడియోలో ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. సో ఆది బ్లౌజ్ ఇది ఉంది కదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్లో ఫస్ట్ క్లాత్ని లైనింగ్ని స్ట్రైట్ చేసేస్తాను. తర్వాత 1/2 ఇంచ్ మార్జిన్లో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నానండి. డబల్ ఫోల్డ్లో ఉందండి లైనింగ్, ఫోల్డెడ్ సైడ్ నా వైపు ఉంది. సో అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ కొలత బ్లౌజ్తో నేర్చుకోవాలి అనుకుంటే అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, కొలత బ్లౌజ్ ఇది ఉంది కదా, దీన్ని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒకవేళ అవసరం ఉంటే కొలత బ్లౌజ్ని ఒకసారి ఐరన్ చేసి కూడా మీరు పెట్టుకోవాలండి. వెస్ట్ దగ్గర ఇలా పట్టుకొని ఇలా డబల్ ఫోల్డ్ చేసి బ్యాక్ పార్ట్ని క్లోజ్ చేసి పెట్టాలండి. షోల్డర్ దగ్గర కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫింగర్ టిప్ దగ్గర నేను నొక్కు ఉంచాను, కానీ ఇక్కడ కొద్దిగా గ్యాప్ ఉందండి. 1 ఇంచెస్ వరకు గ్యాప్ ఉంటుంది. అంటే డాట్స్ ఈ బ్లౌజ్కి ఉందండి. సో ఈ డాట్స్కి మనం ఎక్స్ట్రాగా ఇవ్వకుండా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, షోల్డర్ దగ్గర కొద్దిగా స్ట్రెచ్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ మార్కింగ్ చేసుకొని దీంట్లో కొన్ని చేంజెస్ కూడా చేయాలండి, మీరు స్కిప్ చేయకుండా చూడండి. షోల్డర్ దగ్గర మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ జాయింట్ దగ్గర నేను ఒక మార్క్ చేస్తున్నాను, అలాగే నెక్ బ్రాడ్ దగ్గర కూడా మార్క్ చేస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికండి. ఇప్పుడు చూడండి, ఈ బ్లౌజ్ మీరు తీసేయండి ఫ్రెండ్స్. ఆది బ్లౌజ్ తీసేయండి. ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఇక్కడ ఆది బ్లౌజ్లో షోల్డర్ 5 ఇంచెస్ ఉందండి. కాకపోతే డీప్ నెక్ కాబట్టి 5 ఇంచెస్ షోల్డర్ ఇక్కడ పెట్టారు. 5.5 ఉంటుంది కుట్లతో కలిపి. కానీ మీరు దీన్ని హై నెక్గా కన్వర్ట్ చేయాలి అంటే మీరు 5 కన్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మీరు పెట్టేసుకోవాలి. అంటే 7 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలండి. 1.5 ఇంచెస్ పెట్టుకుంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి. కాకపోతే కొద్దిగా పట్టే ఛాన్స్ ఉంటుంది. సో 2 ఇంచెస్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సో 7 ఇంచెస్ దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి 7 ఇంచెస్ వరకు ఆర్మ్ రౌండ్ మార్కింగ్ చేసుకుంటే ఈక్వల్గా అండి. మీకు షోల్డర్ ఎంత పెడితే ఆర్మ్ రౌండ్ కూడా అంతే పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి, 1 ఇంచెస్ వరకు ఇక్కడ దిగిందండి. ఓకేనండి. ఇక్కడ మీరు 3 ఇంచెస్ పెట్టుకోండి. 2 ఇంచెస్ వరకు వస్తుంది కుట్లన్నీ పోయి. అలాగే 3.5 ఇంచెస్ ఇక్కడ బ్యాక్ బోట్ నెక్ లాగా పెడుతున్నానండి. సో ఇలాగా ఒక షేప్ ఇచ్చేయండి. ఇక్కడ ఇలాగా ఒక రౌండ్ మార్కింగ్ ఇక్కడ చేసేసుకోండి. సో ఇలాగా మీరు బ్యాక్ పార్ట్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ని హై నెక్కి ఎప్పుడు కూడా షోల్డర్ని కొద్దిగా డౌన్ చేయాలండి. డౌన్ చేయకుండా మాత్రం ఉంచొద్దు. ఏ హై నెక్ అయినా షోల్డర్ డౌన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మెజర్మెంట్ ఒకసారి చేసి చూడండి ఆర్మ్ రౌండ్కి. సో ఇక్కడ చూడండి, బ్యాక్ పార్ట్ దగ్గర ఇలాగ ఒకసారి రౌండ్ మెజర్ చేయాలి. 8 వస్తుందండి. సో ఇక్కడ కూడా ఈ మనం మెజర్ చేస్తే 8 రావాలండి. పైన కుట్లకి మార్జిన్ వదిలేయండి. సో ఇక్కడ చూడండి, కరెక్ట్గా 8 వస్తుందండి. సో మీకు ఎక్కడ కూడా ఇది ఎగ్జాక్ట్గా మీకు ఆ కొలత బ్లౌజ్ లాగే ఫిట్టింగ్ ఉంటుంది, కాకపోతే హై నెక్ బ్లౌజ్లో. సో ఇది కొద్దిగా తగ్గించారనుకోండి, హై నెక్ బ్లౌజ్లో పట్టేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాగ బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలాగా కటింగ్ చేసేసుకున్నానండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసి చూపిస్తాను మీకు. పక్కన పెట్టేస్తున్నాను. దీన్ని మనం ఓపెన్ వైపు మన వైపు పెట్టుకొని, ఓపెన్ సైడ్ నా వైపు ఉందండి.
బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి మీరు ఇలాగ క్రాస్గా పెట్టుకోండి. బ్యాక్ పార్ట్ క్రాస్ పెట్టమన్నారండి. సో ఇలా క్రాస్గా పెట్టుకొని ఫస్ట్ షోల్డర్ మార్కింగ్ ఇక్కడ చేసుకోండి. ఇక్కడ కూడా మార్క్ చేసేసుకోండి. 1 ఇంచెస్ వరకు ఇలాగ ఫోల్డ్ చేయండి. కింద ఇలాగ మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం డ్రా చేసుకోవాలండి. సో ఫ్రంట్ నెక్ డ్రా చేయడానికి ఒక లైన్ ఇక్కడ డ్రా చేయండి. షోల్డర్ దగ్గర ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి ఇక్కడ 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేయండి. ఆది బ్లౌజ్ తీసుకోండి. హుక్ పార్ట్ ఏదైతే ఉంటుంది హుక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టండి. చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్ లోపల పెట్టాను. ఇక్కడ కుట్టుకి మార్జిన్ ఇలా సెట్ చేయండి నెక్ని. ఇక్కడ మీరు ఫ్రంట్ ఒకసారి రన్నర్తో ఈ కుట్టు దగ్గర మార్కింగ్ తీసేసుకోండి. సో ఇంత డీప్ ఇక్కడ ఉందండి. ఓకేనా? ఇక్కడ కూడా మార్కింగ్ చెస్ట్ దగ్గర, ఈ చెస్ట్ పాయింట్ దగ్గర కూడా మార్కింగ్ మనం తీసుకోవాలి. ఇంత డీప్ ఉంది. ఇక్కడ 1/2 ఇంచ్ మార్జిన్ కుట్లకి ఇవ్వండి. బ్యాక్ హై నెక్ ఉండి ఫ్రంట్ మీకు డీప్ నెక్ ఉంటాయండి. కొద్దిగా బ్రాడ్ ఇక్కడ మీరు చేయొచ్చు. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్జిన్ ఇచ్చి కట్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చెస్ట్ పాయింట్ ఇది. షోల్డర్ కుట్టుని ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. తర్వాత మళ్ళీ చెస్ట్ పాయింట్ని పట్టుకొని హుక్ పార్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోండి. ఇది ఒకసారి మీకు మెజర్ చేసి చూస్తే 11 ఇంచెస్ అలా వస్తుందండి. ఇది 3.5 ఇంచెస్ వస్తుంది. కొద్దిగా దీన్ని ఇలా క్రాస్గా మీరు చేయాలి. ఇక్కడ టైట్ చేయాలండి కొద్దిగా. వీటి నుంచి 3 ఇంచెస్ వరకు మీరు డాట్ లెంత్ పెట్టుకోవాలండి. 1¼ ఇంచ్ ఇటు, 1¼ ఇంచ్ ఇటు. మీరు ఇక్కడ డాట్ విత్ తగ్గించాలి అంటే చెస్ట్ సైజ్ తక్కువగా ఉంటే డాట్ విత్ ఇక్కడ తగ్గించవచ్చండి. చూడండి, ఇక్కడ పెడితే ఇక్కడ ఉంది కదా షేప్ పట్టి ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక చిన్న డాట్ వస్తుందండి. అలాగే మిడిల్లో ఒక డాట్ వస్తుంది. ఇక్కడ డాట్ వస్తుంది కాబట్టి కొద్దిగా ఇక్కడ పెంచి కట్ చేయాలి మీరు. అలాగే షేప్ పట్టి కన్నా ఇక్కడ డాట్ వస్తుంది. ఇక్కడ షేప్ పట్టి యాడ్ చేయడానికి మార్జిన్ కావాలి కాబట్టి ఇలా కట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది మీరు మెజర్ చేయండి. హుక్ పార్ట్ దగ్గర ఈ కుట్టు వరకు 6¼ ఉంది. సో ఇక్కడ ఈ లైన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 2.5 ఉందండి. సో ఈ 2.5ని ఇక్కడ వదిలేసి 6¼ దగ్గర మార్క్ చేయండి. ఈ 2 పాయింట్స్ని కలిపియండి. ఎక్స్ట్రా మార్జిన్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. సో ఇలాగ పర్ఫెక్ట్గా మీకు హై నెక్ మీకు బ్లౌజ్ ఉన్నప్పుడు కొద్దిగా ఫ్రంట్ నెక్ డీప్ కూడా చేయొచ్చండి, కొద్దిగా వెడల్పు కూడా చేయొచ్చు. సో ఇలాగా ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ ఇస్తాను చూడండి, నేను 1/2 ఇంచ్. ఇక్కడ కూడా 1/2 ఇంచ్.
హై నెక్ బ్లౌజ్కి. అండ్ చూడండి ఇక్కడ హై నెక్, ఇది హై నెక్ అండి కటింగ్. అలాగే ఇది ఫ్రంట్ మాత్రం డీప్ నెక్, అలాగే 3 డాట్తో క్రాస్ కట్ అండి, ఫ్రంట్ ఓపెన్. సో ఇలాగా కట్ చేసేటప్పుడు షేప్ పట్టి ఇప్పుడు కట్ చేయడానికి మీరు బ్యాక్ పార్ట్ని తీసుకోండి. ఇక్కడ సైడ్ మిగిలిన క్లాత్ని తీసుకొచ్చి ఇలా పెడుతున్నాను నేను. ఇక్కడ చూడండి వెస్ట్ పార్ట్ ఉంది కదా, వెస్ట్ పార్ట్ కన్నా 1 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండి ఇలాగే మీరు చూసుకోవాలి కింద. ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ చూడండి ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ ఉందండి. అలాగే ఇంకో డాట్ ఇక్కడ ఉంది. సో ఇలాగా ఒక మార్క్ చేయండి. తర్వాత ఈ డాట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇలా కంటిన్యూ చేయండి. సో ఈ 2 తీసేయండి. ఇప్పుడు తీసేసి షేప్ పట్టి కట్ చేసేసుకోండి. నేను ఎలాగైతే కట్ చేసి స్టిచ్ చేస్తానండి, సేమ్ అదే మెథడ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా మీకు డౌట్ ఉంటే మీరు అడగచ్చు. సో ఇలా చూడండి షేప్ పట్టి ఈ డాట్ని మనం క్లోజ్ చేస్తే ఈ డాట్ నేను క్లోజ్ చేశాను చూడండి, ఇలా సెట్ అవుతుందండి. షేప్ పట్టి. ఇప్పుడు మీకు స్లీవ్ కటింగ్ చెప్తాను. ఫోల్డింగ్ కోసం ఒక లైన్ డ్రా చేయండి. బ్యాక్ పార్ట్ అండి తీసుకొచ్చి ఇలా పెట్టండి. ఇప్పుడు జాయింట్ దగ్గర మార్క్ తీసుకోండి. ఇలాగ రౌండ్ షేప్లో మార్కింగ్ తీసేసుకోండి. సో ఇక్కడ కొద్దిగా లూజింగ్ మీదే మనం కుట్టి వేయాలండి, ఎందుకంటే హై నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది మనం మ్యాచ్ చేయాలి. 1/2 ఇంచ్ మార్జిన్లో కట్ చేసేసుకోవాలి. ఇక్కడ జాయింట్ వస్తుందండి. ఈ జాయింట్ మనం ఇక్కడ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొచ్చి ఫస్ట్ మనం పెట్టుకోవాలండి. ఇక్కడ డిజైన్ ఫస్ట్ చూసుకోవాలి. చూడండి పైకి వెళ్తుంది కదా, ఈ డిజైన్ నేను చూసుకుని పెట్టుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈ డిజైన్ ఇటువైపే పెట్టాలండి. స్టిచ్చింగ్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు బ్లౌజ్ కటింగ్ చాలా ఈజీగా ఇంటి దగ్గర చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే బ్లౌజ్ డిజైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను వచ్చే వీడియోస్లో. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.